మీకు తెలుసా, బ్రిక్స్ కరెన్సీ అనే ఈ కొత్త నోటు చూసి డొనాల్డ్ ట్రంప్ ఇంకా అమెరికా సమాజం మొత్తం గజగజ వణికిపోతుంది. ఇటీవలి కాలంలో వ్లాడిమిర్ పుతిన్ గర్వంగా చూపించిన ఈ నోటు మీద భారతదేశ చిహ్నం కనిపించింది. ఇదే బ్రిక్స్ కరెన్సీ నోట్. ఈ కరెన్సీని తీసుకురావడానికి భారత్, చైనా, రష్యా, సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్ దేశాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఈ 5 దేశాల్లోనే ప్రపంచ జనాభాలో దాదాపు 40% మంది ఉంటారు. అంటే ఇది చిన్న విషయం కాదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాపారాల్లో ప్రధాన కరెన్సీ అమెరికా డాలర్. దాదాపు అన్ని దేశాలు డాలర్లోనే చెల్లింపులు చేస్తుంటాయి. అందుకే డాలర్ను ప్రపంచ రాజు అంటారు. కానీ బ్రిక్స్ కరెన్సీ వస్తే ఈ దేశాలు తమ మధ్య వ్యాపారం మొత్తం ఈ కొత్త కరెన్సీతోనే చేయాల్సి వస్తుంది. డాలర్కి ఉన్న డిమాండ్ బాగా తగ్గిపోతుంది. డాలర్ బలహీనపడితే అమెరికా వేసే ఆంక్షలు, టారిఫ్లు వంటివి ఇక పనికిరావు. ఎందుకంటే సగం ప్రపంచం డాలర్ను వదిలేసి బ్రిక్స్ కరెన్సీ వైపు వెళ్ళిపోతుంది. అప్పుడు అమెరికా ఆర్థిక శక్తి కుప్పకూలుతుంది. ఇదే డొనాల్డ్ ట్రంప్ మరియు అమెరికా పెద్దలకున్న పెద్ద భయం. ప్రస్తుతం బ్రిక్స్ కరెన్సీ వెంటనే ప్రారంభించే తేదీ ఏం డిసైడ్ కాలేదు. కానీ ఒకవేళ నరేంద్ర మోడీ, పుతిన్, షీ జిన్పింగ్లు రాత్రికి రాత్రి ఇప్పుడే ప్రారంభిద్దామని నిర్ణయిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుదేలవుతుంది. డాలర్ విలువ క్షణాల్లో పడిపోతుంది. అందుకే ఈ చిన్న నోట్ను చూసి అమెరికా అంతా గజగజ వణికిపోతుంది.